ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ పూజ గుళ్ళ చుట్టూ తిరిగే బ్యాచే కానీ బాయ్ ఫ్రెండ్ తో రోడ్ల చుట్టూ తిరిగే క్యారెక్టర్ కాదే. ఎంత పూజలు పునస్కారాలు చేస్తున్నా అది కూడా ఆడపిల్లే కదమ్మా. వయసు వచ్చిన తర్వాత దానికి ఆశలు, కోరికలు, ఇష్టాలు అన్నీ కలుగుతాయి. అది ఎవరో ఒకరి విషయంలో బయటపడుతుంది. ఈ అబ్బాయి విషయంలో బయటపడిందేమోనని నాకు అనిపిస్తుంది. మనం అనుకోవటం ఎందుకు తాతగారు? ఎటు పూజ వస్తుంది కదా, వచ్చిన తర్వాత తననే అడుగుదాం. ఏంటి అందరూ ఇక్కడున్నారు? నీకోసమే వచ్చావు మహాలక్ష్మి. మా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వు. ఏంటా ప్రశ్నలు? అదేనమ్మా, మనవణ్ణి ఇంటి దగ్గర దింపేసి వచ్చేసావా? మనవడా? ఏ మనవుడు? ఎవరికి మనవుడు? అది ఇందాక నీ బండి మీద లిఫ్ట్ ఇచ్చావు కదా, అతని గురించి. లిఫ్ట్ ఇస్తే నువ్వు ఆ అబ్బాయి లవ్ లో ఉన్నారని అనుకుంటున్నారే. లవ్వా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటివి నచ్చవు. నచ్చవు అన్నప్పుడు ఆ అబ్బాయికి లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? తనకి ప్రాబ్లం వచ్చిందన్నాడు, లిఫ్ట్ ఇచ్చాను. ఆ టైంలో అతనే కాదు, 70 ఏళ్ల ముసలోడొచ్చినా లిఫ్ట్ ఇస్తాను. నమ్మమంటావా? నమ్మి తీరాలి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నాకు తనకి ఏ రిలేషను లేదు, ఎలాంటి కాంటాక్టు లేదు. హలో హలో పూజ గారు, నేనండి వరుణ్ణి. హలో. ఏయ్, నాకెందుకు ఫోన్ చేసావు? అయినా నేను నీకు ఫోన్ నంబర్ ఇవ్వనన్నాను. బలవంతంగా ఫోన్ నంబర్ తీసుకున్నావు. పక్కకెళ్ళిపోయి అంత సీరియస్ గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనవడే అయి ఉంటాడు. అసలు ఎందుకు ఫోన్ చేసావు? అసలు ఎందుకు ఫోన్ చేశానని మామూలుగా అడగచ్చు కదండి, ఎందుకంత కోపంగా అడుగుతున్నారు? మీరు నవ్వితే బాగుంటారు తప్ప కోపంగా ఉంటే అసలు బాగోడు తెలుసా? నీ సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదే లిఫ్ట్ ఇచ్చారు కదా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, చెప్దామని. చెప్పారు కదా, థ్యాంక్స్. ఎక్కడ చెప్పానండి? ఇంకా చెప్పలేదు కదా. చెప్పండి అయితే. ఏం చెప్పమంటారు? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేసావుగా, అది చెప్పిచ్చావు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలండి. చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారండి. చూడు, మా ఇంట్లో అద్దం ఉంది. నేను అందంగా ఉంటానా లేదా అని అద్దంలో నేను చూసుకుంటాను. నువ్వు నన్ను విసిగించుకో. డౌట్ లేదమ్మా, వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కిచకిచలు జరుగుతున్నాయి. ఇది మాత్రం కన్ఫర్మ్ అమ్మా. అయితే ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది కదా తాతగారు. ఇక నెక్స్ట్ చాప్టర్ అదే. క్రాంతి, ఏంటిది? కొత్త చీర, రింగ్. ఆహా, కొనుక్కున్నావా? కొన్నాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కానీ నువ్వెప్పుడు ఇలా కొనుక్కోవడం చూడలేదే. ఇవి కొన్నది నా కోసం కాదు పూజ, అత్తయ్య గారి కోసం.
ఇవాళ మన అత్తయ్య గారి పుట్టినరోజు కదా, ఆవిడికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకున్నాను. ఓ, పెద్దత్తయ్య పుట్టినరోజు కదా, నేను మర్చిపోయాను. నాకు గుర్తుందిగా. క్రాంతి మేడం, క్రాంతి మేడం. ఎవరే వీళ్ళు? ఆ తలకు మాసిన దాన్ని పట్టుకుని మేడం అంటున్నారు. చూద్దాం పదండి. ఎవరండి మీరు? నేను నగల షాప్ నుంచి వచ్చానమ్మా. నేను బట్టల షాప్ నుండి వచ్చాను. దేనికి? మీ కోడలు క్రాంతి మా నగల షాప్లో రింగ్ తీసుకున్నారు. మా షాప్లో 30,000 విలువ చేసే చీర కొన్నారు. ఏంటి, 30,000 రూపాయల చీర? మరి రింగ్ ఎంత? 70,000 అమ్మా. అంటే మొత్తం 1,00,000 రూపాయలా? అవునమ్మా, ఆ డబ్బుల కోసం వచ్చాం. అంటే మీ దగ్గర అప్పు తీసుకుందా? ఏయ్ క్రాంతి, ఉసై క్రాంతి, ఉసై క్రాంతి. పద. ఓ మీరా? అత్తయ్య వీళ్ళు. ఏంటి రింగు చీర తీసుకున్నావంట? అంటే అత్తయ్య అది. నువ్వు ఆగవే. ఇవేనా అవి? అమ్మా, అమ్మా, క్రాంతిని ఎందుకు కొట్టావు? కొట్టకేం చేయాలరా? ఇది వీధుల్లో అప్పులు చేసి అప్పులు వాళ్ళని ఇంటికి పిలిపించి ఇంటి పరువు తీయాలని చూస్తుంది. ఏమైందమ్మా? ఏమవుతుంది? ఇంట్లో మీరందరూ ఆవిడ్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. అది కళ్ళు నెత్తికెక్కిపోయి మన ఇంటి పరువు తీయాలని చూస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.